Hi, today I will explain the trigonometrical chapter optional exercise 4th bit. 1 cos sec a by sec a is equal to sin square a by 1 minus cos a అని చెప్పాము. ఇక్కడ ఈ ట్రిగనోమెట్రికల్ చాప్టర్ లో 11.4 నుంచి మనకు ఖచ్చితంగా ఈ ఐడెంటిటీస్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అదేంది sin square a plus cos square a is equal to 1 అనే ఐడెంటిటీ. నెక్స్ట్ secant square a minus tan square a is equal to 1 అనేటటువంటి ఐడెంటిటీ. అండ్ నెక్స్ట్ cosecant a minus cot square a is equal to 1 అనేటటువంటి ఐడెంటిటీ తెలిసి ఉండాలి. అదేవిధంగా ఈ సైన్ యొక్క రెసిప్రోకల్ కోసెక్ అని తెలిసి ఉండాలి. కాస్ యొక్క రెసిప్రోకల్ సెక్ అని తెలిసి ఉండాలి. టాన్ యొక్క రెసిప్రోకల్ కాట్ అని మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఎస్ ఉంటే ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఎస్ ఉంది, టాన్ కాట్ అనేది మనకు తెలిసిపోతుంది. What do you mean the reciprocal? Reciprocal means 1 by sin equal to cosecant theta. 1 by cosecant theta is equal to sin theta. Sin theta into cosecant theta is equal to 1. 1 by cos theta is equal to sec theta. 1 by sec theta is equal to cos theta. Then cosec theta into sec theta is equal to 1. 1 by tan theta is equal to cot theta. 1 by cot theta is equal to tan theta. Then tan theta into cot theta is equal to 1. What do you mean by tan theta? Tan theta means sin by cos. Cot theta means cos by sin. Okay, ఇవి మనకు ఐడెంటిటీ. ఇవి గుర్తుంటే మనకు ఈ ప్రాబ్లం అనేది సింపుల్ గా వచ్చేస్తుంది. మనం LHS తీసుకున్నాం. LHS ఏంటిది చూడండి, 1 plus sec a by sec a. ఈ LHS తీసుకున్న తర్వాత ఈ sec a అనేది 1 కు sec a కు సంబంధించింది కాబట్టి దీని ఏం చేస్తున్నా 1 by sec a plus sec a by sec a అని రాసుకోవచ్చు. ఓకేనా? ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ లోకి వచ్చేటప్పుడు sec a ఎల్సిఎం అవుతుంది. 1 plus sec a అనేది పైన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సేమ్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఏం చేంజ్ కాకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత sec a గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 by sec a plus 1 అవుతుంది. ఇక్కడ వాట్ యు మీన్ బై 1 by sec a? sec a యొక్క రెసిప్రోకల్ ఏంది cos కాబట్టి 1 by sec అంటే ఇక్కడ ఏమైపోతుంది cos a plus 1. ఓకేనా? ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం 1 by cos a is equal to sec a, 1 by sec a is equal to cos a అవుతుంది. 1 by sec a అంటే cos a plus 1 అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి దీని ఆన్సర్ అనేది చూడండి, sin square a by 1 minus cos a ఉంది. డినామినేటర్ లో 1 minus cos a ఉంది కాబట్టి ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ లోకి నేను వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నానంటే cos a plus 1 into 1 minus cos a by 1 minus cos a రాసేస్తున్నాం. ఎందుకు 1 minus cos a 1 minus cos a క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 1 వచ్చేస్తుంది. అంటే cos a plus 1 ఉంటుంది, ఏ మాత్రం చేంజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా స్టెప్ ను మార్చుకోవచ్చు. ఓకేనా? అర్థం చేసుకోండి. cos a plus 1 నేను దీన్ని 1 minus cos a by 1 minus cos a అనేది ఎందుకు మల్టిప్లై చేసినా ఆన్సర్ అనేది మన దృష్టి ఎప్పుడు మనం టార్గెట్ ఎప్పుడు ఆన్సర్ పైన ఉంచుకోవాలి. కాబట్టి ఆన్సర్ అనేది 1 minus cos a ఉంది కాబట్టి దీని ఏం చేసినా న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసి డివైడ్ చేసేసాం. ఆ విధంగా చేయడం వల్ల ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సేమ్ ఇదే వచ్చేస్తుంది. పై స్టెప్ కి ఏ మాత్రం చేంజ్ కాకుండా ఈ విధంగా రాసేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ లోకి మారేటప్పుడు దీన్ని ఏం రాస్తానంటే cos a plus 1 అంటే 1 plus cos a 1 plus cos a అని రాసుకోవచ్చు కదా. cos a plus 1 into 1 minus cos a 1 minus cos a divided by 1 minus cos a 1 minus cos a. ఓకేనా? 1 plus cos a 1 minus cos a divided by 1 minus cos a. ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై 1 అంటే 1 into 1 into 1 minus cos theta 1 minus cos theta అని వచ్చేస్తుంది. సేమ్ స్టెప్ అనేది ఏ మాత్రం మారదు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, a plus b into a minus b ఫార్ములాగా ఉంది. ఓకేనా? ఇది a plus b into a minus b ఫార్ములాలో ఉంది. సిన్స్ ఇక్కడ a plus b into a minus b is equal to a square minus
బి స్క్వేర్ కాబట్టి ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ ఏ అంటే కాస్ ఏ. ఓకేనా? దీని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది. a plus b into a minus b is equal to a square minus b square. a is equal to 1, b is equal to cos theta. a square minus b square is equal to 1 whole square minus cos a whole square. a square minus b square కాబట్టి ఇప్పుడు then this implies ఈ స్టెప్ నుంచి 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 1 into 1 కాబట్టి cos a whole square అంటే cos square a by 1 minus cos a అంటే 1 minus cos a. ఇప్పుడు 1 minus cos square a is equal to మనం మూడు ఐడెంటిటీలలో ఇది ఒక ఐడెంటిటీ sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a is equal to 1. అప్పుడు ఈ cos స్క్వేర్ a అనేది అయిపోతే sin స్క్వేర్ a is equal to 1 minus cos స్క్వేర్ a అవుతుంది. ఈ ప్లస్ cos స్క్వేర్ a goes to equal to outside minus cos స్క్వేర్ a. since దీని ప్రకారం మనకి ఇక్కడ ఏమొచ్చింది 1 minus cos స్క్వేర్ a is equal to ఏం పెట్టొచ్చు sin స్క్వేర్ a పెట్టొచ్చు. sin square a by 1 minus cos a వచ్చేసింది. ఓకేనా? మనకు ప్రూవ్ చేయాల్సింది sin square a by 1 minus cos square a. This is the RHS. RHS is equal to RHS. Therefore, ఓకేనా? మనం LHS తీసుకొని RHS ను ప్రూవ్ చేసాము. ఇట్స్ ప్రూవ్డ్. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏమీ లేదు, ప్రాబ్లం ఏం చేసినాం 1 plus sec a by sec a అనేది LHS లో ఉంది. ఇప్పుడు sec a అనేది రెండింటికి సంబంధించింది కాబట్టి 1 by sec a plus sec a by sec a అని రాసేసుకున్నాం. ఓకే, దెన్ 1 by sec a plus sec a by sec a క్యాన్సల్ 1. 1 by sec a sec అనేది దీని యొక్క రెసిప్రోకల్ cos యొక్క రెసిప్రోకల్ కాబట్టి 1 by sec a is equal to cos a plus 1 అంటే plus 1. దెన్ cos a plus 1 ఇక్కడ మనకు ఆన్సర్ మాత్రం 1 minus cos a డినామినేటర్ ప్లస్ లో ఉంది కాబట్టి 1 minus cos a 1 minus cos a తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసి డివైడ్ చేసేసాం. సేమ్ ఈ రెండింటి క్యాన్సిల్ చేస్తే మనకు అదే స్టెప్ వస్తుంది వాటికి. అప్పుడు ఇది ఏమైపోతుంది 1 plus cos a into 1 minus cos a by 1 minus cos a అవుతుంది. ఇది a plus b into a minus b ఫార్ములాలో ఉంది కాబట్టి a square minus b square కాబట్టి 1 square minus cos a whole square అవుతుంది. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 minus cos a whole square అంటే cos square a by 1 minus cos a అంటే cos a. ఇది 1 minus cos square a is equal to sin square a అవుతుంది కాబట్టి sin square a by 1 minus cos a. That's prove RHS. RHS is equal to